2, 3. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శ్రీలత. ఈ వీడియోలో మేము ఆస్ట్రియాలో ఉన్న బ్యూటిఫుల్ సిటీ సాల్జ్బుర్గ్ను ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. రీసెంట్గా నేను హాల్స్టాడ్ వీడియో పోస్ట్ చేశాను కదా, దాని నెక్స్ట్ డే సాల్జ్బుర్గ్కి వెళ్ళాను. హాల్స్టాడ్ వ్యూ కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ డే మేము సాల్జ్బుర్గ్కి స్టార్ట్ అయ్యామన్నమాట. సో వచ్చేటప్పుడు నిన్న చూసాం కదా మనం లేక్, తర్వాత మౌంటైన్స్, అవన్నీ కూడా ఎలా ఉన్నదో ఒకసారి చూడండి. ఇదంతా చూస్తే స్నో ఉంది కదా, ఒకసారి అటు చూడండి. ఇది స్నో ఏరియా కాదు, అది లేక్ ఏరియా. అది మొత్తం కూడా ఫ్రోజన్ ఉంది, ఇప్పుడు కంప్లీట్ స్నోతో నిండిపోయింది. దూరం నుంచి సడన్గా చూస్తే అది స్నో ఏరియా అని అనుకుంటాము, కానీ అదొక లేక్. ఇలా ఉంటుంది మార్నింగ్ సీన్స్ అయితే. అండ్ ఇంకొక బెస్ట్ థింగ్ తెలుసా, ఆ దూరం నుంచి ఆ మౌంటైన్స్ వ్యూ చూడండి, అసలుకి ఎంత బాగుందో. కంప్లీట్ ఇలా షైన్ అవుతున్నాయి. హాల్స్టాడ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసేసరికి నైట్ అయింది. ఇంకా నెక్స్ట్ మేము ఎక్స్ప్లోర్ చేసేది సాల్జ్బుర్గ్. సో సాల్జ్బుర్గ్లో ఒక హోటల్ తీసుకున్నాము. ఆ హోటల్ కూడా మంచి వెకేషన్ స్పాట్లో ఉంది. హోటల్లో ఫ్రెష్ అయిపోయి ఇంకా నెక్స్ట్ డిన్నర్ కోసం అని బయటకు వచ్చినాము. బేసికలీ ఇది ఎక్కువ దూరం ట్రావెల్ చేయడానికి లేదు డిన్నర్ కోసము, ఎందుకంటే స్నో పడుతూనే ఉంది, రోడ్స్ అన్ని బ్లాక్ అయిపోయినాయి. ఇంకా నియర్ బై ఉన్న ఇటాలియన్ రెస్టారెంట్కి వచ్చాము. బేసికలీ ఆ రోజు మొత్తం వెజిటేరియనే కాబట్టి ఇటాలియన్ సూప్ అండ్ ఒక వెజిటేబుల్ పిజ్జా తినేసి బయటకు వచ్చాము. మేము ఉన్న రూమ్ చూపిస్తాము. సో లోపలికి వచ్చిన తర్వాత ఇది మనకి ఇచ్చిన చిన్న హోటల్ రూమ్. సో ఇది హోటల్ రూమ్ కాబట్టి ఇందులో మనకు కిచెన్ అయితే ఇంక్లూడ్ అవ్వదు. కంప్లీట్ సపరేట్ రిసెప్షన్ అండ్ రెస్టారెంట్ కింద అయితే ఉంది. అండ్ ఇది కంప్లీట్ రూమ్ వ్యూ. ఇక్కడ మనకు బాల్కనీ కూడా ఉంది. సో బాల్కనీ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. దిస్ ఈజ్ అవర్ బాల్కనీ వ్యూ. అండ్ లోపల మనకు చిన్న వాష్రూమ్ కూడా ఉంది. సో హియర్ ఇస్ అ వాష్రూమ్. అండ్ ఆల్సో చిన్న కబోర్డ్ ఏరియా ఉంది. సో ఇది మనకు కబోర్డ్ ఏరియా. ఫ్రెండ్స్తో వచ్చాం కాబట్టి 2 రూమ్స్ తీసుకున్నాము. అండ్ బేసికలీ మేము ఏ వెకేషన్కి వెళ్ళినా కానీ మాక్సిమం ఎయిర్బిఎన్బి ప్రిఫర్ చేస్తాము. బట్ చాలా డేస్ తర్వాత హోటల్ రూమ్ తీసుకున్నాము. ఎయిర్బిఎన్బికి హోటల్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎయిర్బిఎన్బి ఏంటంటే మనకు కంప్లీట్ హౌసే 1-2 డేస్కి రెంట్కి ఇస్తారు. ఇంకా కిచెన్, హాల్ అన్నీ ఉంటాయి, మనం కుకింగ్ కూడా చేసుకోవచ్చు. బట్ ఈ హోటల్లో సపరేట్ రిసెప్షన్ ఉంది అండ్ మనకు బ్రేక్ఫాస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మార్నింగ్ 8 to 11 బ్రేక్ఫాస్ట్ ఉంటుంది అండ్ దెన్ ఇంకా చెక్అవుట్ చేసేసేయాలి. బేసికలీ మేము 2 డేస్ అనుకున్నాము, బట్ వాళ్ళు 1 డేనే యాక్సెప్ట్ చేస్తారు, ఎందుకంటే ఇది న్యూ ఇయర్ టైమ్. సో కంప్లీట్గా వెయిటింగ్ లిస్ట్లో ఉండే. బ్రేక్ఫాస్ట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, లైక్ ఓట్స్ తినే వాళ్ళకి ఓట్స్ ఉన్నాయి, అండ్ బ్రెడ్స్ తినే వాళ్ళకి బ్రెడ్స్ ఉన్నాయి, ఎగ్స్ తినే వాళ్ళకి ఎగ్స్ ఉన్నాయి. బట్ ఎంతైనా కానీ మనం ఇడ్లీ పూరి అంత అయితే కాదు. బ్రేక్ఫాస్ట్ అయిపోయాక హోటల్ చెక్అవుట్ చేసి బయటకు వచ్చాము. బేసికలీ మా ప్లాన్ ఏంటంటే ఈరోజు సాల్జ్బర్గ్లో ఉన్న మెయిన్ అట్రాక్షన్స్ అన్ని కవర్ చేయాలి. సో దానికోసం మేము సాల్జ్బర్గ్ కార్డ్ అయితే తీసుకున్నాము. ఫస్ట్ అయితే మేము ఉంటర్స్బర్గ్ ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్నాం. చూడండి, అంత చిన్న పాప కూడా రెడీ అయిపోయింది. ఉంటర్స్బర్గ్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ మౌంటైన్స్ నియర్ సాల్జ్బర్గ్, ఆస్ట్రియా. ఇది ఆస్ట్రియా జర్మన్ బార్డర్ దగ్గర లొకేటెడ్ ఉంటుంది. ఉంటర్స్బర్గ్ మౌంటైన్ పైకి మనం కేబుల్ కార్ యూస్ చేసి వెళ్తాము. అండ్ ఉంటర్స్బర్గ్ హైట్ అరౌండ్ 1973 meters అబౌవ్ ద సీ లెవెల్ ఉంటుంది. సాల్జ్బర్గ్ సిటీ నుండి ఈ మౌంటైన్ చాలా క్లోజ్గా అనిపిస్తుంది. జస్ట్ 20 minutes ట్రావెల్లో కేబుల్ కార్ స్టేషన్ అయితే మనం రీచ్ అవ్వచ్చు. కేబుల్ కార్ రైడ్ టేక్స్ అరౌండ్ 8 to 10 minutes టు రీచ్ ద టాప్. అండ్ ఈ సాల్జ్బర్గ్ కార్డ్ ఉంటే ఆ కేబుల్ కార్ కాస్ట్ కూడా ఇంక్లూడెడ్. ఇప్పుడే కేబుల్ కార్ జర్నీ అయితే స్టార్ట్ అయింది. స్లోగా కింద సిటీ వ్యూస్ అన్ని డిసపియర్ అయినాయి. మొత్తం కూడా స్నో కవర్డ్ మౌంటైన్సే కనిపిస్తున్నాయి. నాకు ఈ కేబుల్ కార్ ఎక్స్పీరియన్స్ అంటే చాలా భయము, ఎందుకంటే 3 stagesలో మనకు ఈ ట్రిప్ అయితే కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ ఏంటంటే కేబుల్ కార్ స్టేషన్ నుండి స్టార్ట్ అయ్యి ఫారెస్ట్ ఏరియా మీద వరకు ట్రావెల్ చేస్తుంది. కింద మొత్తం గ్రీనరీ, ట్రీస్ అండ్ సాల్జ్బర్గ్ అవుట్స్కర్ట్సే కనిపిస్తాయి. సెకండ్ సెక్షన్ ఏంటంటే మెల్లగా హైట్ పెరిగిన తర్వాత రాక్స్ అండ్ మౌంటైన్ క్లిఫ్సే కనిపిస్తాయి. ఇక్కడ కేబుల్ కార్ డైరెక్షన్ కొంచెం చేంజ్ అవుతుంది అండ్ యూ కెన్ ఫీల్ ద ఇంజనీరింగ్ బ్రిలియన్స్ ఆఫ్ ద సిస్టమ్. అండ్ ఫైనల్ సెక్షన్ ఏంటంటే లాస్ట్ పార్ట్లో కంప్లీట్ ఆల్పైన్ వరల్డ్ ఓపెన్ అవుతుంది. లైక్ స్నో కవర్డ్ మౌంటైన్స్, క్లౌడ్స్ అండ్ స్ట్రాంగ్ విండ్స్ కూడా ఉంటాయి. అండ్ ఈ పాయింట్ నుంచి కింద వరల్డ్ మొత్తం కూడా చిన్నగా కనిపిస్తుంది. కేబుల్ కార్ యూజ్ చేస్తేనే నాకు చాలా భయం అయింది. కానీ ఇక్కడ కొంతమంది అయితే ఈ మౌంటైన్ పైకి ట్రెక్కింగ్ చేసుకుంటూ వస్తారు. అది చాలా మందికి అదొక హ్యాబిట్. ఫైనలీ ఉంటర్స్బర్గ్ పీక్ అయితే రీచ్ అయ్యాము. అండ్ ఇక్కడైతే టెంపరేచర్ -15 degrees ఉంది. ముందు అనుకున్న కోల్డ్ కాదు, ఇది రియల్ వింటర్ ఎక్స్పీరియన్స్. అసలు విండ్ ఫేస్కి తగిలితే లిటరలీ చీక్స్ అన్నీ కూడా నంబైపోతున్నాయి. ఇక్కడికి రావాలనుకుంటే ముందే డ్రెస్సింగ్ అంతా ప్రిపేర్ అయి రావాలి. లైక్ గ్లౌస్, జాకెట్స్, క్యాప్స్ ఆర్ మ్యాండేటరీ. బట్ ఎంత కోల్డ్ ఉన్నా కానీ ఒక్కసారి
ఒక్కసారి వ్యూ చూసినాక అన్నీ మర్చిపోతాము. 360 డిగ్రీస్ పానరోమిక్ వ్యూ, మొత్తం కూడా స్నో, క్లౌడ్స్, మౌంటైన్స్, సింప్లీ బ్రెత్ టేకింగ్. మౌంటైన్ టాప్కి రీచ్ అయ్యాక ఈ వరల్డ్ నుంచే డిస్కనెక్ట్ అయినట్టు అనిపించింది. టైం చాలా స్లోగా అనిపిస్తుంది అండ్ సౌండ్ మొత్తం మ్యూట్ అయిపోయింది. అసలుకి ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో. లైవ్లో అయితే అసలు క్రేజీ ఎక్స్పీరియన్స్ ఇది. మౌంటైన్ పైకి వచ్చాక ఇదొక పాయింట్. ఈ పాయింట్లో అయితే స్నో మొత్తం కూడా ఫిక్స్ అయిపోయింది. ఈ ప్లేస్లో మొత్తం స్నో షేప్ కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఇదొక పాయింట్. మనం నెక్స్ట్ ఇంకొక పాయింట్కి వెళ్తాము. ఆ పాయింట్ నుంచి అయితే ఇంకా మనం డైలీ ఇంటి దగ్గర వాకింగ్ చేసినట్టే వాకింగ్ చేయొచ్చు మౌంటైన్ పైన. సో బేసికలీ మనకు ఈ ఉంటర్స్బర్గ్ కేబుల్ కార్ యూస్ చేసి పైకి వస్తే మనకి ఏమీ పర్టికులర్ టైమింగ్స్ అంటూ ఏముండదు, అన్లిమిటెడ్ టైమింగ్స్. సో లాస్ట్ కేబుల్ కార్ ఎప్పుడు వెళ్తుందో అప్పుడు మనం రెడీగా ఉంటే సరిపోతుంది. ప్రజెంట్ మంచి సన్ కూడా ఉన్నది, బట్ చలి యాజ్ ఈజ్ అలానే ఉంది. బట్ ఈ వ్యూకి అక్కడ సన్, ఆ కొండలు, ఆ స్నో, అసలు క్రేజీ అంటే క్రేజీ ఎక్స్పీరియన్స్. ఈ మౌంటైన్కి చాలా స్టోరీస్ ఉన్నాయంట. నేచర్ బ్యూటీని ఎంజాయ్ చేయడానికి ఇది మంచి ప్లేస్. అండ్ ఇక్కడ ఆ ఫ్రెష్ మౌంటైన్ ఎయిర్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంటే అది ఒక థెరపీలా అనిపించింది. జర్మనీకి వచ్చిన స్టార్టింగ్లో జూక్స్పిట్స్కి వెళ్ళాను. అది వన్ ఆఫ్ ది హైయెస్ట్ మౌంటైన్ ఇన్ జర్మనీ. లైక్ ఆల్మోస్ట్ 2900 మీటర్స్ అబోవ్లో ఉంటుంది. అప్పుడైతే నాకు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఎందుకంటే నాకు ప్రాపర్ డ్రెస్సింగ్ లేదు, చాలా సఫర్ అయ్యాను. సో 40 euros టికెట్ పెట్టుకొని అంత భయంతో ఆ కేబుల్ కార్ ఎక్కి మౌంటైన్స్ పైకి ఎక్కి అసలుకి నేను ఏం ఎక్స్పీరియన్స్ చేయలేకపోయినా ఆ ఎక్స్పీరియన్స్ తోటే ఇప్పుడైతే ప్రాపర్గా డ్రెస్సింగ్ చేసుకొని వచ్చిన. డిసెంబర్ జనవరి టైంలో ఉంటర్స్బర్గ్ని విజిట్ చేస్తే ప్రాపర్ క్లాతింగ్ అయితే మస్ట్. లైక్ స్నో బూట్స్, థర్మల్స్, గ్లౌస్. ఇప్పటికి కూడా నేను ఒక మిస్టేక్ చేసిన, ప్రాపర్ గ్లౌజెస్ లేవు, ఉలెన్ గ్లౌజెస్ ఉన్నాయి, బట్ లెదర్ గ్లౌజెస్ తీసుకుంటే పర్ఫెక్ట్ ఉండేది. ఇంకా కాసేపు ఎక్స్పీరియన్స్ చేసి సేమ్ కేబుల్ కార్ యూస్ చేసి కిందికి వచ్చేసాం, ఎందుకంటే మేము సాల్జ్బర్గ్ కార్డ్ తీసుకున్నాము. ఇంకా రిమైనింగ్ ప్లేసెస్ కూడా ఎక్స్ప్లోర్ చేయాలి కాబట్టి మేము తొందరగా రిటర్న్ వెళ్ళిపోతున్నాం. కేబుల్ కార్ యూస్ చేసి పైకి వచ్చినప్పుడు నాకు అసలు విండో వ్యూ దొరకలేదు, మిడిల్లో ఎక్కడో నిల్చున్నా. అందుకోసమని ఈసారి ఫస్ట్ కేబుల్ కార్ నేనే ఎక్కిన, ఎందుకంటే విండో వ్యూ నుంచి మొత్తం కూడా ఎక్స్పీరియన్స్ చేద్దామని. సో మళ్ళీ కొంచెం భయం స్టార్ట్ అయింది, ఎందుకంటే 2 జాయింట్స్ ఉంటాయి. అప్పుడు కొంచెం ఏదో కింద పడిపోతున్నట్టు అనిపిస్తుంది, కానీ క్రేజీ ఉంటుంది ఆ ఫీలింగ్ కూడా. డిసెండింగ్ టైంలో సాల్జ్బుర్గ్ సిటీ క్లియర్గా ఓపెన్ అవుతుంది. చిన్న హౌసెస్, రోడ్స్, రివర్ అన్నీ టాయ్ టౌన్ లాగా కనిపిస్తాయి. అండ్ ఆ స్నో లైన్ మెల్లగా కిందకి మూవ్ అవుతుంది. అబోవ్ స్నో వరల్డ్, బిలో నార్మల్ లైఫ్. ఈ కాంట్రాస్ట్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. డౌన్వర్డ్ జర్నీలో హైట్ ఇంకా స్ట్రాంగ్గా ఫీల్ అవుతాం మనము. కొన్ని సెక్షన్స్లో అయితే ఆల్మోస్ట్ ఒక వర్టికల్ డ్రాప్ లాగానే అనిపిస్తుంది, బట్ కేబుల్ కార్ సిస్టమ్ చాలా స్టేబుల్ అండ్ సేఫ్ ఉంటుంది. విండ్ ఎంత స్ట్రాంగ్ ఉన్నా కూడా రైడ్ మొత్తం కూడా స్మూత్గా వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు అర్థమైంది అసలుకి మనం ఆ మౌంటైన్ ఎక్కాలంటే ఈ టెక్నాలజీ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని. ఎక్స్ప్లోరేషన్ ఇలాంటి స్నో టైంలో అస్సలు ఈజీ కాదు. చూడండి, మొత్తం ఎక్స్ప్లోర్ చేసి వచ్చి వాటర్ తాగుదామంటే బాటిల్స్ అన్నీ కూడా ఫ్రీజ్ అయిపోయినాయి. ఇప్పుడు వాటర్ ఎట్లా తాగాలి అసలు అర్థం కావట్లేదు. ఈ బాటిల్ ఇలానే ఉంది పరిస్థితి, ఈ బాటిల్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. అండ్ ఇదే కాదు, మనం స్నో టైంలో ఎక్స్ప్లోరేషన్కి వచ్చినామంటే రోడ్స్ అన్నీ బ్లాక్ అవుతాయి. మళ్ళీ ఆ స్నో క్లియర్ అయ్యేంత వరకు మనం ఎక్కడికి పోవడానికి ఉండదు. అండ్ కొన్ని ప్లేసెస్కి వస్తే కంప్లీట్ స్నో ఉంటుంది, అసలు చూడాల్సిన ప్లేసెస్ కూడా కనపడవు. సో ఇట్లా ఉంటాయి యూరోప్ ఎక్స్ప్లోరేషన్ కష్టాలు. చూడండి, బాటిల్ మొత్తం కూడా ఫ్రీజ్ అయిపోయింది. ఈ వాటర్ తాగడానికి కూడా పనికిరావు. ఇప్పుడు మళ్ళీ నార్మల్ అయిన తర్వాతనే మనం తాగాలి. ఇది ఉంటర్స్బర్గ్ వ్లాగ్. నెక్స్ట్ వీడియోలో సాల్జ్బుర్గ్లో ఏమేం ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసామో చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.